శ్రీకాకుళం పార్లమెంట్ జై భారత్ పార్టీ అభ్యర్థి శ్రీ ఇప్పిలి సీతారాజు మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ సిబిఐ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ నాయకత్వంలో శ్రీకాకుళంలో పార్లమెంట్ మరియు 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. మా పార్టీ అధికారంలోకి వస్తే శ్రీకాకుళంలో దశాబ్దాలుగా మిగిలిన కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని, 10 చిన్న పరిశ్రమలు స్థాపిస్తామని, ప్రతి గ్రామంలో సంవత్సరానికి ₹1 కోటి అభివృద్ధికి ఇస్తామని, రైల్వేని అభివృద్ధి చేస్తామని, ప్రజలందరూ నీతి నిజాయితీ ఉన్న పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నా పేరు ఇప్పిలి సీతారాజు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామం. నేను 1994 నుంచి రాజకీయాల్లో అనుభవం ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడెక్కడ ఎటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా చూడడం అనేది నాకు తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని జై భారత్ నేషనల్ పార్టీ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించినటువంటి జై భారత్ నేషనల్ పార్టీలో చేరి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను. అయితే శ్రీకాకుళంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 6 నియోజకవర్గాల్లో సరైనటువంటి విద్యావంతులైనటువంటి మంచి నాయకుల్ని ఎంపిక చేసి అసెంబ్లీ స్థానాల్లో నిలబెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. అయితే జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశం ముగిసిపోయిన అధ్యాయం అని ప్రత్యేక హోదాను పక్కన పెట్టినటువంటి అన్ని పార్టీలకి ఒక్క విన్నపం ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాను సాధించడం అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే విభజన హామీలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ పోరాడి తెచ్చి రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం స్థాపించబడినటువంటి ఈ పార్టీ. అలాగే మన జిల్లా వరకు వస్తే ఈ జిల్లాలో కొన్ని కుటుంబాలు, కొన్ని పార్టీలు చాలా ఏళ్ళుగా ఇక్కడ రాజకీయ అధికారాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ చేపట్టిన వ్యక్తులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వీళ్ళ వల్ల ఈ జిల్లాకి ఒరిగింది ఏమీ లేదు. పుష్కలమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ నాగావళి, వంశధార నీరంతా సముద్రంలో పోతుంది. ఎక్కడా సరైనటువంటి కాలువలు లేవు, రైతుకు సరైనటువంటి నీరు లేదు, రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. ధాన్యం పండిందంటే ధాన్యాన్ని తెచ్చి రైతులు మెల్లగా కాలు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి సరైనటువంటి సమయంలో డబ్బులు ఇవ్వడం లేదు. విద్యా వ్యవస్థకు వస్తే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో సరైనటువంటి ఒక్క విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా లేదు. ఒక IIIT కానీ, ఒక సరైన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక పీజీ కాలేజ్ కానీ, ఒక యూనివర్సిటీ కానీ రాలేదు. అయితే ఇవన్నీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన, నేను గెలిచిన విద్యా వ్యవస్థకి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక నూతన పోకడతో సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ నెలకొల్పడానికి, సరైనటువంటి విద్యా వ్యవస్థ నెలకొల్పుతామని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉద్యానం ఉంది. ఉద్యానంలో ఏళ్ల తరబడి ప్రజలు ఆ విధంగా కిడ్నీ వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నప్పటికీ కూడా కనీసం త్రాగడానికి మంచినీరు అందించే పరిస్థితి లేదు. వాళ్ళకి ప్రతి ఇంటికి ప్యూరిఫై వాటర్ అందించడానికి మేము సర్వశాయశక్తులా కృషి చేస్తాం. ఇక రోడ్ల విషయానికి వస్తే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పోరాడినప్పుడైనా సరే ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవచ్చు. పోరాడే దాఖలాలు ప్రతిపక్షానికి లేవు, ఇచ్చే దాఖలాలు అధికార పక్షానికి లేవు. ప్రతి గ్రామానికి సరైనటువంటి రహదారి సౌకర్యం కల్పించి విద్యా వ్యవస్థను, అలాగే రైతు యొక్క మనుగడను పొందడానికి
సరైనటువంటి రవాణా వ్యవస్థ ఉంటే ఇవన్నీ చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఇవేవి ఈ శ్రీకాకుళం జిల్లాలో లేవు. ఇంకొక విషయానికి వస్తే మనం పండే పంటలు కానివ్వండి, మన విద్యా వ్యవస్థ కానివ్వండి, మన ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, ఎన్ని ఉన్నప్పటికీ ఏది కూడా సక్రమంగా పనిచేయగలరు. అందుకు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వలసలు వెళ్ళి మనకన్నా దిగువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే మన ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు ఉన్నటువంటి పంటలు కానివ్వండి, కొన్ని ఏరియాలో 3 పంటలు పండుతున్నాయి, కొన్ని ఏరియాలో 2 పంటలు పండుతున్నాయి. ఈ పంటకు సరైనటువంటి కూలీ కానీ సరైనటువంటి గిట్టుబాటు ధర కానీ ఇస్తే వాళ్ళు ఎందుకంటే బయటకు వెళ్తారు. ఈరోజు బయటకు వెళ్ళి ఇబ్బందులు పడి నానా తంటాలు పడి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. మనకన్నా దిగువ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటివన్నీ మేము నిర్మూలించి, వలసలను నిర్మూలించి శ్రీకాకుళం ప్రజలకు సరైనటువంటి జీవన విధాన మనుగడను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకు నేను ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మన గుర్తు టార్చ్ లైట్, బ్యాటరీ టార్చ్ అంటారు. అయితే మీరందరూ, ప్రజలందరూ ఒక నీతివంతమైన, నిజాయితీవంతమైనటువంటి పార్టీకి నన్ను ఆశీర్వదించి మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.